వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ కాయిన్ చేసాం మనం, చంద్రబాబుపై షర్మిల ప్రేమ. ఇక్కడ చూస్తే షర్మిల ఈ రోజు ఏపీలో పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆమె రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తన పార్టీని తిరిగి ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా డ్యామేజ్ అయిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు మళ్ళీ తిరిగి రీవ్యామ్ చేసే ప్రయత్నం, రీబూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అలాంటి షర్మిలకి హఠాత్తుగా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఎందుకు వచ్చింది అంటే అందుకు కారణాలు ఉన్నాయి. మాటకు ముందు ఆమె బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో ఈ రోజున చంద్రబాబు నాయుడిని పదే పదే ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. అమితమైన అభ్యాసమైన ప్రేమ కురిపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద. అదేంటో కూడా మనం చూద్దాం. అయితే ఇది ఎంతకాలం ఉంటుందనేది ఒక క్వశ్చన్ మార్కే. వాడు ప్రతిపక్ష హోదాలో ఆమె ఇప్పటిదాకా మాత్రం ఎక్కడ ఇంకా గ్రేస్ పీరియడ్ ఇద్దాం అనుకుంటున్నారా అధికార పార్టీకి, 6 నెలలు వెయిట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ హనీమూన్ పీరియడ్ దాకా. సో ఈరోజు షర్మిల మాత్రం ఆ స్థాయిలో చంద్రబాబు మీద అయితే మాత్రం టార్గెట్ చేయట్లేదు. బట్ అదే సమయంలో చూసినట్లయితే చంద్రబాబును మాత్రం పదే పదే ఆమె ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీని వెనుక షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్ట్రాటజీ కానీ ఉందనే చర్చ ఉంది. అదేంటో కూడా ఇక్కడ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే అసలు యాక్చువల్గా అయితే విభిన్న ధృవాలు, అటు చంద్రబాబు నాయుడు కానీ షర్మిల కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు షర్మిల కానీ లోకేష్ కానీ. సో అనేక సార్లు వాళ్ళకి మెయిన్ ప్రత్యర్థిగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉంటే ఆ పార్టీ తరఫున ప్రచారం చేసి షర్మిల లైమ్ లైట్ లోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ తరఫున ఏపీలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. దెన్ అప్పటి నుంచి కూడా ఆమె టీడీపీ టార్గెట్ గా, కాంగ్రెస్ టార్గెట్ గానే ఎప్పుడు ఆమె విమర్శలు ఉంటూ వచ్చేవి. ఆ తర్వాత ఆమె పాదయాత్ర చేసిన సమయంలో కూడా అదే స్థాయిలో అటు లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని అనేక సార్లు టార్గెట్ చేస్తూ వచ్చారు ఆవిడ. సో ఏ యాంగిల్లో చూసుకున్నా షర్మిల మాత్రం అటు చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి ప్రత్యర్థిగానే ఉంటూ వచ్చారు. ఇక 14 ఎన్నికల్లో కూడా అందరికంటే ముందుగా, విజయమ్మ కంటే జగన్ కంటే ముందుగా ప్రచార బాధ్యతలు తీసుకుంది కూడా షర్మిలానే. ఆమె ఎక్కువగా కాంగ్రెస్ అప్పటికే నలిఫై అయిపోయిన పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత ఆ స్థాయిలో రాష్ట్ర విభజనకు సహకరించారంటూ కూడా చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు ఆవిడ. తన పాదయాత్రలో విమర్శలు చేశారు. అదేవిధంగా తాను సమైక్యాంధ్ర కోసం బస్ యాత్ర చేశారు ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూనే మాట్లాడారు. అంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు షర్మిలాకి ఒక సీరియస్ ఎనిమీ లాగా, రాజకీయ ఎనిమీ లాగే ఉంటూ వచ్చారు, పొలిటికల్ ఎనిమీ లాగా. ఆ తర్వాత మనం చూసినట్టయితే పర్టికులర్లీ ఆమె ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రూపంలో ఉంటే అటు షర్మిల పార్టీలో కీలక భాగస్వామ్యమైన, ఎప్పుడైనా పార్టీ వేదికల మీద నుంచి మాట్లాడాల్సి వచ్చినా తన తల్లి విజయమ్మ తరహాలోనే, తన అన్న జగన్మోహన్ రెడ్డి తరహాలోనే మాటకు ముందు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ ఉండేది ఆవిడ. ఇక మాటకు ముందు ఎక్కడ విమర్శించాల్సి వచ్చినా లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఉండేది. తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్న సమయంలో, ఆమె సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చిన సమయంలో కూడా అది టీడీపీనే కారణం అందుకు అని కూడా విమర్శలు చేసిన పరిస్థితితో అందరూ ముక్కును వేలేసుకున్న సిచ్యువేషన్ ఉంది ఆ రోజు. ఇక అప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలు అతి కీలకం. ఆ రోజు ఫస్ట్ ఆమె ప్రచారం మంగళగిరి నుంచే స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైం మంగళగిరిలో ఎంతమంది వద్దంటున్నా లోకేష్ మంగళగిరినే సీట్ తీసుకుని ఎన్నికల రంగంలోకి దూకిన పరిస్థితి ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్ లో బై బై లోకేష్ అంటూ కూడా మొదటిగా ప్రచారాన్ని స్టార్ట్ చేసింది షర్మిలానే. బై బై బాబు, బై బై లోకేష్ అంటూ. ఆ స్థాయిలో షర్మిల వాళ్ళకి ప్రత్యర్థిగానే ఉంటూ వచ్చారు. అటు టీడీపీ కూడా ఆ స్థాయిలో విమర్శించకపోయినా తమకు అవకాశం ఉన్నప్పుడల్లా షర్మిలాని టార్గెట్ చేస్తూనే వచ్చింది. ఇక పర్టికులర్లీ 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనతో షర్మిల విభేదించారు. అందరికీ తెలుసు మనకి. తన ఆస్తులు గొడవ కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, తనకి పార్టీలోనో ప్రభుత్వంలోనో ఎక్కడ పదవులు తాను జగన్మోహన్ రెడ్డి తనకి ఎక్కడ ప్రయారిటీ ఇవ్వకపోవచ్చు. ఇలాంటి కారణాలతో ఆమె జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయి ఉన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా కూడా 3 ఏళ్ల పాటు ఎక్కడ ఆమె విమర్శించడానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఏమైనా క్వశ్చన్ మీడియా నుంచి ఎదురైనా మీరు జగన్మోహన్ రెడ్డిని అడగండి అంటూ ఆమె తప్పించుకునేవాళ్ళు. బట్ ఆ ఇష్యూని మాత్రం టీడీపీ అనేక సార్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చింది. తన సొంత తల్లిని, ఎందుకంటే విజయమ్మ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో గౌరవాధ్యక్షుల పదవిని వదులుకొని తన కూతురు తెలంగాణలో ఉన్న తన కూతురు షర్మిలకు మద్దతు ఇచ్చేందుకు వెళ్ళడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అనేక సార్లు తను మాట్లాడే క్రమంలో కావచ్చు, ఆ పార్టీ నేతలు కావచ్చు, ప్రెస్ మీట్స్ లో కావచ్చు, చాలా సార్లు తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద పడేశారంటూ మాట్లాడుతూ వచ్చారు. అలా షర్మిల జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అవడాన్ని కూడా వాళ్ళు టీడీపీ తమకు రాజకీయ విమర్శలు కానీ చూస్తూ వచ్చింది. తమకు అనుకూలంగానే మార్చుకుంది వాటిని కూడా. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎప్పుడైతే షర్మిల తెలంగాణ ఎన్నికల అనంతరం ఆమెకి ఏపీలో పీసీసీ పదవి ఇచ్చున్నారు, ఆమె కాంగ్రెస్ తరఫున బరిలో దిగింది. అయితే అంతకన్నా ముందు చంద్రబాబు నాయుడు షర్మిల ఒక క్లోజ్ అసోసియేట్ అవ్వడానికి ఒక వేదికైన సందర్భం ఏదంటే షర్మిల కొడుకు పెళ్లి వ్యవహారమే. రాజారెడ్డి పెళ్లి ఎప్పుడైతే కుదిరిందో ఆమె ఆ కార్డును తన అన్నకి ఎలా ఇచ్చొచ్చారో మొదటి కార్డుని వద్దన్నా. సో దెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆమె కలవడం జరిగింది. ఆ పెళ్లి కార్డు ఇచ్చి ఆయన పెళ్లికి ఆహ్వానించడం జరిగింది.
అయితే చంద్రబాబు వెళ్తారని అందరూ అనుకున్నా, బట్ చంద్రబాబు నాయుడు మాత్రం దాన్ని అవాయిడ్ చేశారు, ఆ ఫంక్షన్ని అవాయిడ్ చేశారు. ఇది కాంగ్రెస్ వేదికని, అప్పటికే బీజేపీతో పొత్తులనే వార్తలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ వేదికని పంచుకునేందుకు ఆయన అంతగా ఇష్టపడలేరు అనుకోవాలి. లేకపోతే అది కూడా తన ప్రత్యర్థి ఇంట్లో వివాహం కాబట్టి అక్కడికి జగన్మోహన్ రెడ్డి వస్తారు కాబట్టి వద్దనుకున్నారు. బట్ కారణాలు ఏమైనా చంద్రబాబు నాయుడు మాత్రం అటు రాజారెడ్డి వివాహానికి కానీ ఆయన ఎంగేజ్మెంట్కి కానీ అటెండ్ కాదు. సో వివాహం ఇక్కడ జరగలేదు, ఎంగేజ్మెంట్కి రిసెప్షన్ కూడా చంద్రబాబు నాయుడు హాజరు కాలేదు. అప్పుడే ఒక సానుకూల వాతావరణం అయితే ఉంది వాళ్ళ మధ్య. అదే సమయంలో ఆమె లోకేష్ కూడా అటు గిఫ్ట్ పంపుతూ, రాఖీ గిఫ్ట్ పంపుతూ ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు. లోకేష్ కూడా దానికి సానుకూలంగానే స్పందించున్నారు. అట్లా సానుకూల సంబంధాలు అయితే ఉంటూ వచ్చాయి రాజకీయంగా వాళ్ళ మధ్య. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు షర్మిల మధ్య ఇక ఎన్నికల సమయంకి వచ్చినప్పటికీ ఆమె కడప టికెట్ అనౌన్స్ చేయక ముందు కూడా కడపలో తాను నిలబడితే అటు కూటమి నుంచి మద్దతు ఉంటుంది అన్నట్టుగా షర్మిల ట్రై చేస్తున్నారు. అప్పట్లో అటు కూటమి పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి, బట్ కన్ఫర్మ్ లేకపోయినా అప్పట్లో అట్లాంటి ప్రచారం అయితే జరిగింది. ఇక అటు ఎప్పుడైతే షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి బరిలో దిగిందో ఎక్కడ కూడా టీడీపీ ఆమెను టార్గెట్ చేసే ప్రయత్నమో, కూటమి సభ్యులు ఆమెను టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు. తమ అభ్యర్థి భూపేష్ రెడ్డి లాంటి వాళ్ళని కడప ఎంపీగా నిలబెట్టినప్పటికీ కూడా కూటమి అభ్యర్థిగా, బట్ షర్మిలాని ఎక్కడ కూడా వ్యక్తిగతంగా వాళ్ళు టార్గెట్ చేయలేదు. పైగా సునీత లాంటి వాళ్ళని ఎన్నోసార్లు ఆమె చేసిన పోరాటాన్ని తన తండ్రి మర్డర్ కేసు విషయంలో ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చారు. ఇక ఎన్నికల సమయంలో కూడా తల్లి చెల్లిని రోడ్డు మీద పడేశారన్న విమర్శలను వాడుకున్నారు, కానీ ఎక్కడ షర్మిలాని వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేయాలి. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలాని ఆయన సోషల్ మీడియా కలిసి రోడ్డును పడేసే విధంగా మాట్లాడారు. ఆఖరికి ఆమె కట్టుకునే చీరలు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ కలర్ కట్టుకుంటుందంటూ ఒక ఏహ్య భావంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి మనకు తెలిసిందే. ఈవెన్ షర్మిల కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు మీడియా ముందు. అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. అలా చంద్రబాబు నాయుడు షర్మిల ఎదురుగా నుంచొని ప్రత్యర్థులుగా రాజకీయంగా ఢీకొట్టిన పరిస్థితి అయితే లేదు. ఇక కూటమి అంతా కలిసి పోటీకి వెళ్ళున్నారు. జగన్మోహన్ రెడ్డి సోలోగా వెళ్ళున్నారు, షర్మిల కూడా సోలోగా వెళ్ళారు. ఆవిడ ఓడిపోయారు, తన అన్న కూడా ఓడిపోయారు. ఆ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. ఈ రోజును చూస్తే పూర్తి స్థాయిలో షర్మిల మళ్ళా తాను బల ప్రదర్శన చేస్తూ ఉన్నారు. తన తండ్రి జయంతి వేడుకలను అందుకు అనుకూలంగా మార్చుకున్నారు ఆవిడ. ఇక తన మేనిఫెస్టో, ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ కూడా రేవంత్ రెడ్డిని పిలిచారు ఆవిడ. రేవంత్ రెడ్డి కూడా అటు జగన్ని ఇటు చంద్రబాబును కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి. ఇక ఈ రోజు ఎన్నికలు అయిపోయాయి. షర్మిల మళ్ళా కాంగ్రెస్ రీవాంప్ చేసే దిశగా అటు కేవీపీ, డీకే లాంటి వాళ్ళ సలహాలతో అలా ఫోకస్ పెట్టున్నారు. అయితే మాటకు ముందు ఆమె మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ప్రత్యేక హోదా అంశమో ఇంకొక అంశం మీద ఆమె క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. అందుకే ఆమె చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ మాటకు ముందు చంద్రబాబు నాయుడిని అనేక సార్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు వల్లే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అని కూడా ఆమె మాట్లాడుతుంది. ఈ రోజు మోడీ ప్రధాని అయ్యారంటే అందుకు చంద్రబాబు నాయుడే ముఖ్య కారణం అంటూ కూడా ఆమె పదే ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ ఉంది. అంటే రాష్ట్రానికి రావాల్సిన అంశాల మీద కూడా ప్రత్యేక హోదా మొదలుకొని అనేక విభజన హామీల మీద, మిగతా కీలక హామీల మీద బీజేపీ ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెట్టకుండా ఉంటే చంద్రబాబు నాయుడు ప్రెజర్ తీసుకురావాలి అని చెప్తూనే కేవలం చంద్రబాబు నాయుడు వల్లే ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఫామ్ లో ఉంది అనే అంశాన్ని మాత్రం చాలా సీరియస్ గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే మొన్నటి ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ అనుకున్న మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి అటు మోడీ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు నితీష్ కానీ చాలా కీలకంగా మారారు ఎన్డీఏలో. అందుకే మినిట్ టు మినిట్ 3 to 4 days చంద్రబాబు నాయుడు మీదే వాళ్ళు ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఒకప్పుడు ఏ నోటుతో అయితే తాము చంద్రబాబు నాయుడు విమర్శించారో అదే నోటుతో ఈరోజు చంద్రబాబు నాయుడిని అక్కును చేర్చుకున్న పరిస్థితి ఉంది. అరకు కాఫీ తాగుదామంటూ ఇన్వైట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలా చంద్రబాబు నాయుడు ఈరోజు కీలక భాగస్వామి అయి ఉన్నారు. అయితే ఆయన ఎన్డీఏకి నా మద్దతు అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ అటు ఇండియా కూటమి నేతలు కూడా చంద్రబాబు నాయుడుతో పొత్తుల కోసం మేము ట్రై చేస్తాం, ఆయన మా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కొంతమంది లీగల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిజంగా మోడీ, అమిత్ షాలే కాదు బీజేపీ పెద్దలు కూడా ఉలిక్కి పడిన సిచ్యువేషన్ ఉంది. ఏ క్షణమైనా చంద్రబాబు నాయుడు తమకు మద్దతు ఇవ్వకుంటే నితీష్ లాంటి వాళ్ళు కూడా గోడ మీద పిల్లల తరహాలో అటువైపు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టి చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టి ఆయన హక్కును చేర్చుకునే ప్రయత్నం చేశారు మోడీ అండ్ షా. ఆ 3-4 days ఎన్డీఏ పక్ష సమావేశానికి ముందు ఆ 3-4 days మోడీ ప్రమాణ స్వీకారంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఇక అందుకనే షర్మిల లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎప్పుడు అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు ఏ చిన్న స్టెప్ అటో ఇటో వేసినా కూడా ఆల్మోస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోయినట్టే. ఈ రోజు నితీష్ లాంటి వాళ్ళు ప్రత్యేక హోదా పేరుతో హడావిడి చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఇంకా స్ట్రాంగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది బీజేపీ. అలాంటి సిచ్యువేషన్లో అందుకే ముందు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడిని అటు కాంగ్రెస్ కానీ ఇటు ఇండియా కూటమి పక్షాలు కానీ చాలా ప్యాంపర్ చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే కాంగ్రెస్ పెద్దల సూచనతోనే ఈ రోజున షర్మిల లాంటి వాళ్ళు అంత సానుకూలంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారని చర్చ జరుగుతోంది. సో అవసరమైతే మిగతా విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చే విధంగానే ఆమె మాట్లాడుతూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ పరిణామాలు ఎలక్షన్ వరకు ఇలాగే ఉంటాయా, లేకపోతే రేపటి ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడిని పూర్తి స్థాయిలో తమ ప్రత్యర్థిగానే ఆమె గుర్తించే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.